షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జోస్లో ఉంది. 4 సిద్ధం సభల తర్వాత మేమంతా సిద్ధమంటూ ప్రతి జిల్లాలో ఈడ్పులపాయ మొదలుకొని ఇచ్చాపురం దాకా సభలు నిర్వహించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోయారు. ఈ రోజు రెండవ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి ఆ నాయకులు ఉన్నారు. నన్నూరు దగ్గర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మనతో మాట్లాడడానికి BY రామయ్య మేయర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సిద్ధం సభలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఊహించిన దానికంటే ఇదొక మినీ సిద్ధం సభ అన్నట్టు ఇవాళ నంద్యాల చూస్తే అది గతంలో ఎప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఎవరు మీటింగ్ పెట్టడానికి కూడా గ్రౌండ్లో సాహసం ఎవరు చేయలే. ఇవాళ అంత గ్రౌండ్ కూడా నిండిపోయి ఇంకా జనం నిలబడినటువంటి చుట్టూ నిలబడినటువంటి పరిస్థితి. సో కాబట్టి జగనే జనము జనమే జగన్ లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన ప్రజాక్షేత్రంలోకి రావటమే, వస్తే ఎవరు తట్టుకలేరన్న సంగతి మరొకసారి నిరూపితమైంది. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో విపరీతమైనటువంటి ఫాలో అప్ అది మామూలుగా అటు కదా, అంటే సంక్షేమ సారథి. అప్పుడు హామీలు ఇస్తేనే 151 సీట్లు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ హామీలన్నిటిని నెరవేర్చినటువంటి పరిస్థితి. ఎక్కడా వివక్షత చూపించకుండా, ₹1 అవినీతి లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సామాజిక సాధికారతలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అందుకొరకే చిన్నోళ్ళ కానుంచి ముసలోళ్ళ వరకు ఇవాళ పెన్షన్ల విషయం అయితే అసలు ఊహించని పరిణామం. ఎవరు కూడా 1వ తారీఖు, అది సెలవు కావచ్చు, ఆదివారం కావచ్చు, ఏ పండగ కావచ్చు, 6 గంటలకే బెల్లు కొట్టి పెన్షన్ ఇస్తున్నారంటే ఇంత మార్పు తీసుకురావడం ఒక జగన్ వల్లే సాధ్యమైంది. అందుకొరకే అంటున్నాం, అభివృద్ధి ఆంధ్రగా కావాల్సినటువంటి ఆంధ్రాను అప్పుల పాలు చేశారనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ప్రతిపక్షాలు చేస్తుంది. ఎవరండి అంతకుముందు చంద్రబాబు నాయుడు అప్పు చేయలేదా? ఏం తెలంగాణ గవర్నమెంటు మిగులు బడ్జెట్ ఇస్తే ఇవాళ అప్పులు చేయలేదా? మేము అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత అప్పు చేసినా అప్పు కనలేదురు కనపడుతుంది. డైరెక్ట్ బెనిఫిషియర్ అకౌంట్లు వేసి 2,60,000 బెనిఫిషియర్ అకౌంట్లు వేసి డైరెక్ట్ కనపడుతుంది. సో అటువంటి పరిస్థితి ఇవాళ అదే పని అదే బడ్జెటే కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయలేకపోయినారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. ₹1 లంచం లేకుండా, ఒక వివక్షత చూపించకుండా ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా ఇవాళ డైరెక్ట్ అకౌంట్లు వేసి న్యాయం చేయగలుగుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంతకుముందు ఎవరు ఎందుకు చేయలేదు? ఇదే బడ్జెటే కదా. నేను ఇంత సీనియారిటీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు చేయలేకపోయినాడు కదా. మరి కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం రావణ కాష్టంలాగా మారిపోతుంది, దౌర్జన్యాలు పెరిగిపోతాయి, వాలంటీర్లు కూడా టెర్రరిస్ట్గా మారారని విమర్శిస్తున్నారు. నేను ఇప్పుడు ఏ మాట అయితే వాళ్ళు అన్నారో ఆ మాటపై నిలబడమని చెప్పండి. మేము వస్తే ఈ స్కీములన్నీ, ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ, ఈ యొక్క ఏవైతే అమ్మఒడి, ఆసరా, చేయూత, జగనన్నే మా నమ్మకం, తర్వాత విద్యా దీవెన, విద్యా కానుక, మిడ్ డే మీల్స్, ఇవన్నీ రైతు భరోసా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎత్తేస్తామని ఒక మాట చెప్పమని చెప్పండి. అంతకు మించి ఇస్తామంటున్నారు. మరి ఇంకా ఆ మాట మీరే అడుగుతున్నారు, ఈ మాట మీరే అడుగుతున్నారు. ఇస్తే రావణ కష్టం అని మీరే అంటున్నారు. మరి అంతకు మించి ఎలా ఇవ్వగలరు? ఏం చేయగలరు? అంటే వాళ్ళు ఏం చేసినా ఇంకా అది బాగలే పదాలు వాడటం, కానీ వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ ఆ పదాలు వాడకూడదు, కానీ వాళ్ళ వ్యవహార శైలి అట్లా ఉంది. ఏం చేసినా మేము చేసిందే కరెక్ట్ అన్నట్టుగానే. అందుకొరకే పోయినసారి అంటే ఆ 4 కూడా మా జగన్మోహన్ రెడ్డి సార్ ఒప్పుకోడు, కానీ పోయినసారి 23 మందిని తీసుకొని 23 మంది ఎమ్మెల్యేలు మిగిలినారు. 3 ఎంపీలను తీసుకొని 3 ఎంపీలు మాత్రమే మిగిలినారు. ఈసారి 4 ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. నాకు తెలిసి అంతకంటే ఎక్కువ వాళ్ళకి మిగిలరు. ఇంకా రేపు ఎలక్షన్లలో కూడా అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఆ ఫిగర్ రాదు. అసలు మేము ఆ మాట అంటే జగన్ సార్ కూడా ఒప్పుకో 170 టార్గెట్ మనదే అనే మాట అంటాడు. 170 తగ్గకూడదు, టార్గెట్ ఉంటాడు.
నాకు తెలిసి ఎందుకంటే నేను అట్లా అనుకుంటున్నా వాళ్ళకి ఏమన్నా మిగులుతా 4 మిగిలొచ్చో ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఫైనల్గా మీరు ఈ సిద్ధం సభల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు? ఖచ్చితంగా మరొకసారి మా యొక్క ఎందుకంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత క్యాడర్ వైసీపీకి ఉంది. మా క్యాడర్నంతా మళ్ళీ ఎలక్షన్స్కు సిద్ధం చేయటం కొరకు, అందరిని ఉత్సాహపరచడం కొరకు, అందరిని ఒకసారి సన్నద్ధం చేయటం కొరకు ఈ మీటింగులు జరుగుతున్నాయి. ఈ మీటింగులకు బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. అసలు అవి చూస్తే గిన ఏదైతే పచ్చ మీడియా అంటున్నామో, ఏదైతే చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆ మీటింగులు గిన చూస్తే గిన నాకు తెలిసి వాళ్ళకు ఆరోగ్యం నిలకడగా ఉండదు. ఎందుకంటే అంత జనము కాబట్టి తట్టుకోలేరు. వాళ్ళు చూడకపోవటమే మేలు, చూస్తే తట్టుకోలేరు. ఎల్లో మీడియా కావచ్చు, కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా వాళ్ళకు అనుగుణంగా. అసలు ఇది ఎక్కడి విచిత్రం, మీరు వాళ్ళని ఎందుకు అడగరు? బీజేపీతో జత కడతాడు, పవన్ కళ్యాణ్తో జత కడతాడు, కాంగ్రెస్తో కూడా అంటగలుగుతాడు. ఇది ఏమి రాజకీయం అనాలి? అసలు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉందా? అంటే రాజు బలవంతుడైతే శత్రువులందరూ ఏకమవుతారన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు కాబట్టి వాళ్ళందరూ ఏకమైనా ఏం చేసుకోలేరు. ఖచ్చితంగా 175కు 175, అందులో ఏం సందేహం లేదు. 25 ఎంపీ సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాను. అవుట్ రైట్గా ఎంపీ సీట్లు మావే, ఎమ్మెల్యే సీట్లు మావే. వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీ మళ్ళీ విజయటంగా భోవించబోతుంది అంటున్నారు. సిద్ధం సభల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్తో పాటు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం, వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నాం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.